నిత్యం జనజీవన స్రవంతిలోనే కాదు, అప్పుడప్పుడు కొండల్లో, గుట్టల్లో, దట్టమైన అడవుల్లోనూ జీవించాలి. అప్పుడే ఈ భూమిపై ఎటువంటి వాతావరణంలోనైనా మనం బతకగలుగుతాం. ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి చేసే ఓ ప్రయోగమే ఈ సిరీస్. సబ్ ట్రోపికల్ పెయిన్ ఫారెస్ట్ అనే ఈ కారడవిలో ఎటువంటి ఆధారం లేకుండా ఎలా జీవించాలో మనం ఎప్పుడు నేర్చుకోబోతున్నాం. పదమిత్రమా, మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. జాగ్రత్తగా చూసుకుని నడువు మిత్రమా. అడవిలో రాళ్ళు, రప్పలు, గుంతలు ఉంటాయి. మరి గుంటలో ఏం మాట్లాడుతున్నాం మిత్రమా? ఈ అడవిలో వన్యమృగాలు తప్ప కన్యరాశులు ఉండరు. ఇంతకీ ఈ అడవిలో ట్రెక్కింగ్ చేద్దామనే కొత్త ఆలోచన నీకు ఎందుకు వచ్చింది మిత్రమా? రోజు ఆఫీస్లో పనిచేసి పిచ్చి లేచిపోతుంది మిత్రమా. ఎప్పుడు పనే కాదు, అప్పుడప్పుడు ఇటువంటి సాహస కృత్యాలు చేయాలనిపించి. మిత్రమా, ఒకవేళ ఈ అడవిలో మనకి జరగరానిది ఏదైనా జరుగుతుందనే భయం ఏమైనా ఉందా నీకు? ఎటువంటి ఉపద్రవాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను మిత్రమా. అబ్బా, పర్వాలేదే, నా స్నేహితుడు అనిపించావు. అడవిలో గడపడం ప్రతి క్షణం ఓ ఛాలెంజ్, ప్రతి అనుభవం ఓ పాఠం. మిత్రమా, ఈ చెట్టును చూడు. ఇదే బిల్లేడు చెట్టు. ఇది 100 నుండి 150 మీటర్ల వరకు పెరుగుతుంది. దీనిని గిరిజనులు ఇంటి నిర్మాణం, కట్టెల కోసం ఎక్కువగా వినియోగిస్తారు. మిత్రమా, అక్కడ చూడు, ఏవో గుడ్లలా ఉన్నాయి. పద వెళ్ళి చూద్దాం. ఇవి ఖచ్చితంగా అడవి కోడిగుడ్లే మిత్రమా. వీటిని నిస్సందేహంగా తినొచ్చు మనం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాం మిత్రమా? ఒకవేళ ఈ పాము గుడ్లు కూడా అయి ఉండొచ్చు కదా? లేదు మిత్రమా, పాము గుడ్లకు ఇలా దృఢమైన పెంకు ఉండదు. అయితే ఈ గుడ్లు పెట్టిన కోడి కూడా ఖచ్చితంగా ఈ ప్రదేశంలోనే ఉండి ఉంటుంది. అవును మిత్రమా, మనం ముందు నీటి జాడని కనుగొందాం. దాహం తీర్చుకుని వీటిని తిన్న తర్వాత మనం ఈ అడవి కోడి కోసం ఉచ్చులు పెడదాం. ఓకే మిత్రమా. మన అదృష్టం బాగుంటే అది మనకి చిక్కే అవకాశం ఉంది. గుడ్లలో అధిక పోషకాలు ఉంటాయి. వీటిని తింటే మన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఈ చెట్లను చూస్తుంటే వందల ఏళ్ల నాటివిలా ఉన్నాయి మిత్రమా. అవును మిత్రమా, అడవిలో క్రూర మృగాల బారిన పడకుండా ఉండాలంటే రాత్రికి నిద్రించడానికి మనం వీటి మధ్యలోనే నివాసం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మిత్రమా, ముందు మనం సురక్షితంగా ఉంటేనే కదా ఏదైనా చేయగలం, సాధించగలం. సరే పద, ముందుకు వెళ్దాం. అడవిలో ప్రయాణం అంటే నిప్పుతో చెలగాటమే. ఇక్కడ ఏది కావాలన్నా అరణ్యంతో పోరాడి సాధించాలి. ఆహారం, నీరు లేకుండా బ్రతకగలగాలి. సూర్యుడు నడినెత్తిపై ఉన్నాడు మిత్రమా, అంటే సమయం 12 అవుతుంది అన్నమాట. సమయం చాలా విచిత్రమైంది మిత్రమా. మన కాలినడక కంటే సమయం వేగంగా నడుస్తుంది. మిత్రమా, అటువైపు ఏదో శబ్దం వినిపిస్తుంది. బహుశా అది నీటి జాడ అయి ఉండొచ్చు. అయితే అదేంటో కనిపెడదాం పద. మిత్రమా, అదిగో నీటి కాలువ. మనకి ఇక ఏ చింత లేదు. నీరు దొరికితే మనకు మనుగడ ముందుకెళ్ళినట్లే. మిత్రమా, ఈ నీరు తాగొచ్చు అంటావా?